వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు 16 శనివారం. ఈరోజు తిథి అష్టమి పూర్తిగా ఉంది. నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈరోజంతా ఉంది. మఖ కార్తె ప్రారంభమవుతుంది. ఈరోజు వ్యవసాయదారులకు ఇది శుభవార్త. ఇప్పుడు 12 రాసుల్లో మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ శనివారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది కనుక సృజన సహకారంతో చాలా పనులు ఇంటా బయట కూడా మీరు పూర్తి చేసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబ అవసరాలకు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సహకారం బాగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను మీ ప్రతిభను మీరు గుర్తించే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. లాభములో రాహు సంచారం వల్ల చాలా విషయాలు సునాయాసంగా లాభాన్ని అందుకునే విధంగా ఉంటాయి. నూతన అవకాశాలు కూడా మీకు అందుకుంటారు. పంచములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, ఒక రకమైనటువంటి వియోగము కాస్త అశాంతిని కలిగించే విధంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే విధంగా జన సహకారం ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంటా బయట కూడా సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో కుజ సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు, దుబారా ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశస్సులు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంది. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక రకమైన అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. లలితాదేవిని దర్శించండి. బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి తృతీయములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. లాభంలో చంద్ర సంచారం ఉంది కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితిని ఈరోజు మీరు ఎదుర్కొంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అభిప్రాయ భేదాలు, అధికారులతో మనస్పర్ధలు, స్థానచలనాలు, కష్టంతో కూడిన ప్రయాణాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. సింహరాశి వారికి దశమములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ మంచితనం సమాజంలో పేరు ప్రఖ్యాతులు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. వ్యయములో బుధ సంచారం ఉంది కనుక వ్యాపార అభివృద్ధి, మీ మాటల వల్ల అపార్థాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రావాల్సిన ఆదాయం వాయిదా పడే సందర్భాలు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి ఈ శ్రావణ శనివారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, నూతన అవకాశాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధుడు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల చేత అభినందనలు కూడా అందుకుంటారు. దశములో గురువు సంచరించడం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి భాగ్యములో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. స్త్రీల సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచరించడం వల్ల తండ్రి సహకారంతో ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది.
తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వృశ్చిక రాశి వారికి ఈ శ్రావణ శనివారం రోజున సప్తంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని కలుగజేస్తుంది. తండ్రి నుంచి ఆశీస్సులు, తల్లి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. దశములో కేతువు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే నిజాయితీగానే పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నారు కనుక భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ రోజున సప్తమంలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు కనుక జన సహకారము, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఒక సంతోషకర వార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక విజయాన్ని పోగొట్టుకుంటారు. ఒక లాభాన్ని అందుకోకుండా నష్టపడేటువంటి సందర్భం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి ఈ రోజున శని, బుధుడు 2 గ్రహాలు మాత్రమే సహకరిస్తున్నాయి. ఈ రెండే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. తృతీయంలో శని సహకారం వల్ల జన సహకారము, పరివార సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తమములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారము, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. ఈ రకంగా శని, బుధులు మాత్రమే సహకరిస్తుండగా మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగడం, రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించడం వల్ల మీరు సత్ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మీకు వచ్చే విజయాలకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు అందుకుంటారు. అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన పదవులు అందుకుంటారు. షష్టములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టక పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈ శ్రావణ శనివారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. మీకు నచ్చే పనులు కొన్ని పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు, నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. షష్టంలో కేతు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైన మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.